భద్రావతితో ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయిన శ్రీవల్లి బండారం బయట పెట్టి ప్రేమ ధీరజ్ను కలిపిన చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఇటు నర్మద అయితే అత్తగారికి చెప్తుంది, ఏమని కావాలని మీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ప్రేమ ధీరజులను కావాలని విడదీశారని క్లియర్గా చెప్పేసేసరికి నమ్మలేకపోతున్నానే అని చెప్పనగానే, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మావయ్య గారి మీద కోపం తగ్గి వాళ్ళు ఇంట్లోకి వచ్చారనుకుంటున్నారా? ప్రేమ ధీరజులను విడదీయడం కోసమే ఇంట్లోకి వచ్చారు. నాకు తెలిసి మీ అగ్గిపుల్ల కోడలే విషయాన్ని బయట పెట్టింది అని నాకు క్లియర్గా తెలియకపోయినా నా అనుమానం అయితే అదే. ఖచ్చితంగా తెలుసుకుంటానత్తయ్య. ఇది గనక వల్లి అక్క చేసింది అన్న విషయం నాకు తెలిసిందే అనుకో, క్షణం కూడా ఆలోచించను. మీకు నేను ఇచ్చిన మాటను కూడా తప్పి నేను మామయ్య గారికి మొత్తం వల్లి యొక్క నిజ స్వరూపం ఏంటో తెలియచేస్తాను. నా చెల్లెల జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను అంటూ చెప్పేసేసరికి, ఏమంటున్నావే అనగాని, నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? నేను క్లారిటీగా నిజం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా వల్లి అక్క చేసింది అన్న విషయం నాకు క్లారిటీ వస్తే ఖచ్చితంగా నేను వదిలిపెట్టేదే లేదు. తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద అయితే అంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం కాస్త చందు వింటాడు. ఎందుకు వల్లి మీద అనుమానపడుతుంది నర్మద? నిజంగానే వల్లి ఏదో చేసే ఉంటుందా? నిజంగానే కుటుంబం మీద కక్ష ఉంది. మా నాన్న తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా తన నిజ స్వరూపం తెలిసిపోయింది. పైగా అమ్మ కూడా ఈ మధ్యన వల్లితో సరిగ్గా మాట్లాడడం లేదు. ప్రేమ నర్మద ఇదంతా కలిసే చేశారు. ఇదంతా బయట పడడానికి కారణం వీళ్ళిద్దరే అన్న కక్ష కట్టి ప్రేమ ధీరజ్ని విడదీయడానికి ఇదంతా ప్లాన్ చేసిందా? ఎందుకైనా మంచిది వల్లి మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పి ఇంకా చందు కాస్త అనుకుంటాడు. అలా అనుకున్న చందు ఒకరోజు పగలైతే మధ్యాహ్నం చాలా నీరసంగా అనిపించి ఒంట్లో బాగోకపోవడంతో చందు ఇంటికి వచ్చేసి పడుకుంటాడు. చందు ఇంటికి వచ్చి పడుకున్నాడన్న విషయం తెలియక అంటే ఇంటికి వచ్చి పడుకున్నాడన్న విషయం తెలుస్తుంది కానీ గదిలోనే ఉంటుంది. బా అని చెప్పాను కానీ, ప్లీజ్ వల్లి విసిగించకు, దయచేసి ఒక మూలను కూర్చో, నాకు నిద్ర వస్తుంది, అందుకే వచ్చాను, నాకు అసలు ఒంట్లో బాగోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా భద్రావతి శాశ్వతంగా వీళ్ళిద్దరికీ మధ్య దూరం చెరిగిపోవాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని భద్రావతి వల్లికి ఫోన్ చేస్తుంది. వల్లికి ఫోన్ చేసేసరికి వల్లి కాస్త ఫోను చూసుకోపోవడంతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఫోన్ ఏదో వస్తున్నట్టుందే అని అటు ఇటు చూసేసరికి భద్రావతి గారు అని ఫీడ్ చేసి ఉండడంతో ఈలోపు బయటికి వెళ్ళిన వల్లి గబగబా గదిలోకి వస్తూ ఉండగా చందు తెలివిగా ఏం చేస్తాడంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు. ఇంకా వల్లి కాస్త ఫోన్ తీసుకుని, ఈయన నిద్రపోతున్నారు కాబట్టి సరిపోయింది, అదే లేదంటే పరిస్థితి ఏమై ఉండేది అనుకుంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగానే ఫోన్ పట్టుకుని బయటికి వస్తుంది. ఏంటండి ఫోన్ చేశారు అనగాని, ఏంటి వల్లి ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎవరూ లేరు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ అత్తగారున్నా ఎక్కడో గదిలో ఎక్కడో ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పనేసరికి, అవును వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు ఎందుకు మీరు ఫోన్ చేశారు అనగాని, నీకు ఫోన్ చేయడానికి పెద్ద రీజన్ ఒకటి ఉంది. ఎందుకంటే నా మేనకోడలైనా అని చెప్పనేసరికి, ఏంటి ఏమంటున్నారు అనగానే, నా మేనకోడలు అనగాని, ఏంటి బ్యాగీ ప్యాంట్ల అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నేను మేనకోడలంటే నువ్వేంటి బట్టల గురించి మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఉండండి, స్పీకర్ ఆన్ చేస్తాను, ఫోన్ ఏదో రిపేర్కి వచ్చినట్టుంది అని ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి అనగానే, నా మేనకోడల్ని ధీరజ్ని విడదీయడానికి నువ్వు చాలా బాగా హెల్ప్ చేశావు,
నువ్వే కనుక నాకు సహాయం చెయ్యకపోయుంటే నేను మళ్ళీ చాలా ఇబ్బంది పడేవాడిని అని చెప్పి ఇబ్బంది పడేవాళ్ళమని చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకా థ్యాంక్స్ అని చెప్పి సరే ఇప్పుడు అది చెప్పడం కోసమే ఫోన్ చేశారా అనగాని అది కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీసేయాలి. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇలాగే ఉంటే ప్రేమ మనసు ఖచ్చితంగా మారిపోతుంది, ధీరజ్ వైపు మళ్ళీపోతుంది. అలా మళ్ళడానికి వీల్లేదు. ప్రేమ ఎప్పుడూ నా గుప్పెట్లోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ రామరాజు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టకూడదు అని చెప్పనేసరికి అలా అడుగు పెట్టకూడదు అంటే దానికి ఒకటే పరిష్కారం. ఏదేమైనా సరే మీ మేనకోడలికి మరొక సంబంధం చూసి పెళ్లి చేసేయండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను. కానీ తను ఇప్పుడు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్లో ఉందా అనగాని ఖచ్చితంగా చేసుకుంటుంది. మీరు రెచ్చగొట్టేలా రెచ్చగొడితే ఖచ్చితంగా చేసుకుంటుంది అనగాని ఏం చేయమంటావు అనగానే మొత్తం అంతా కూడా చెప్తుంది. మీరు ఎలాగానండి, వాడితో కలిసి ఉంటావా, వాడు లాంటి వాడు నీకు లైఫ్లో దొరకడా, నీకు మరొక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని తనని ఎమోషనల్గా మోటివేషన్ చేసి తన మనసులో ఇంకా వాడి మీద ఉన్న ఫీలింగ్ మొత్తం పోయేటట్టుగా మొత్తం మీరు చెయ్యాలి అని చెప్పనేసరికి అంటే ధీరజు తన మనసులో లేకుండా మీరు ప్రేమ మనసుని పూర్తిగా కడిగేయాలి అనేసరికి అదైతే సాధ్యపడుతుందో లేదో ట్రై చేస్తానని. కానీ ఇలా చేస్తేనే ధీరజు మళ్ళీ ప్రేమ జోలికి రాకుండా ఉంటాడు. ఆ ప్రేమ కూడా ధీరజు మీద చాలా కోపంతో ఉంది, చాలా కోపాన్ని ప్రదర్శిస్తుంది. తప్ప వెళ్ళను అని ఈ జన్మలో ఆ ఇంట్లో అడుగు పెట్టనని కూడా చెప్పింది కదా. సో అంత పంతాలుకున్న వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు. విడిపోయేటట్టుగా చేద్దాము. ఆ రోజు నువ్వు వీడియో తీసుకొచ్చి ఇవ్వడం వల్లే మేము ఇద్దరిని దూరం చేశాము. ఇప్పుడు ఏదో ఒకటి సహాయం చేస్తే నీకు తగిన పారితోషికం ఇస్తాను అని చెప్పనేసరికి డబ్బులు అవసరమైతే తీసుకుంటాను అని చెప్పాను. కానీ అప్పుడు అమూల్య విషయంలో కూడా నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వనా, ఏదైనా బంగారపు నగివ్వనా అని చెప్పనేసరికి ఏదో ఒకటి ఇద్దరు కల్లే అని చెప్పి ఇంకా ఫోన్ కాస్త పెట్టేస్తుంది. ఇంట్లోనే ఒంట్లో బాగోలేదు అని పడుకున్నాడు కదా చందు, ఈ మాటలన్నీ కూడా వింటాడు. ఎందుకంటే ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో భద్రావతి గారు అనే పేరు ఎప్పుడైతే ఫీడ్ చేసింది చూశాడో అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఇంకా తను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, స్పీకర్లో పెట్టి మాట్లాడడం అంతా కూడా రికార్డ్ అవుతుంది. అంతా కూడా వినేస్తాడు చందు. వినేయడంతో వెనక్కి తిరగడంతో బా ఎప్పుడు లేచా బా, ఇప్పుడేనా టీ పెట్టనా అని సరేసరికి చెంప పగలగొడతాడు. నేనేం చేశాను బా, నన్ను కొడుతున్నావేంటి అనగానే నిన్ను కొట్టడానికి నేను కారణాలు వెతుక్కుంటున్నాను అనుకుంటున్నావు ఏంటి అని చెప్పాను. కానీ లేదు బా, నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను అని నువ్వు నన్ను కొట్టావు అని అడుగుతున్నాను బా, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి ఎందుకు కొట్టానా, నేను వచ్చేటప్పటికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణం నువ్వా, ఇన్ని రోజులు ఎవరో అనుకున్నాను. కానీ వల్లి నర్మద చెప్పినట్టుగా నువ్వే అసలు దొంగవన్నమాట. నీ వల్లే ప్రేమ ధీరజులు ఇద్దరు విడిపోయారన్నమాట. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే, ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణం నువ్వయ్యావా, నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను అంటూ మాట్లాడడంతో అది కాదు అని ఎంతెలా నచ్చ చెప్పాలని చూసినా వదిలిపెట్టను, నీ విషయం ఇప్పుడే బట్టబయలు చేస్తాను అని ఇంకా అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని, అందరూ లోపలికి వెళ్ళండి అని బయటే కూర్చుని ఉంటాడు. ఎందుకంటే లోపల ఉంటే చందుని ఏదైనా చేయడానికైనా వెనకాడదు. అప్పుడు ప్రమాదం తలపెట్టి ప్రాణాలు తీయడానికే ప్రయత్నించిన తను ఇప్పుడు ఖచ్చితంగా చందు ప్రాణాలు తీసేస్తుందన్న భయంతో చందు బయటే కూర్చుంటాడు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అనగానే ఇంట్లో నీ కోడలుంది పద, అందరూ కూడా ఇంట్లోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది, నాన్నకు ఫోన్ చేశాను, నాన్న కూడా వస్తున్నారు అనేసరికి ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పాను. కానీ నువ్వేమి నాతో మాట్లాడద్దమ్మా,
నాన్న వచ్చిన తర్వాతే నేను ఏ విషయమైనా మాట్లాడతాను. అప్పటి వరకు ఏ విషయం మాట్లాడను, దేని గురించి మాట్లాడను. అర్థమవుతుందా? నాన్న ఇంటికి రావాలి, అప్పుడే నేను నోరు తెరుస్తాను అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా వెంటనే రామరాజు ఇంటికి వస్తాడు. ఏమైందిరా పెద్దోడా, ఏం జరిగింది? ఎందుకు నువ్వు పదే పదే ఇంటికి రా అని చెప్పి అన్నిసార్లు అన్నావు? అసలు ఏమైందిరా అని చెప్పాను గాని, నాకు ఒంట్లో బాగోలేదని నిన్ను రైస్ మిల్లుకి పంపించి నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా నాన్న, అలా ఉండడమే మంచి పని అయ్యింది అని చెప్పాను గాని, అలా ఉండడం వల్ల మంచి పని అవ్వడం ఏంట్రా? అసలు నువ్వు ఏమంటున్నావు అనేసరికి ఏమంటున్నానా, అలా ఉండడం వల్లే ఈ వల్లి నిజస్వరూపం బయటపడింది నాన్న. ఈ వల్లి మామూలుదనుకుంటున్నావా? అస్సలు కాదు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది. అలా నాశనం చేయడానికి వచ్చింది కాబట్టే ప్రేమ ధీరజ్లని విడదీసేసింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమ ధీరజ్లను వల్లి విడదీయడం ఏంటి? అవును నాన్న, కావాలని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈవిడ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ప్రేమ ధీరజులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ప్రేమమ్మ మెడలో ధీరజు బలవంతంగా తాళి కట్టాడు అని వాళ్లకు అర్థమయ్యేటట్టు వీడియో చూపించి మరీ చెప్పేస్తే వాళ్ళు ఈవిడ గారు ఇద్దరు ప్లాన్ చేసి అమ్మమ్మ పుట్టినరోజుని ఇక్కడ చేస్తున్నామంటూ అంతా చేసి ప్రతి క్షణం హేళన చేస్తూ ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా సేమ్ పొజిషన్లో ఇద్దరు కూడా హేళన చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అలా ఉండేసరికి మిగిలిన వాళ్ళిద్దరూ కూడా కష్టపడి చేస్తున్నారు. అది కాదు నాన్న, ఇక్కడ జరగాల్సింది వల్లియే కావాలని ఇదంతా చేసింది. ఎందుకంటే ప్రేమ ధీరజ్లని విడదీయడం కోసం. అది కూడా ఎందుకో చెప్తాను. ఎందుకంటే వల్లి చేసిన తప్పులన్నీ కూడా ప్రేమకు ధీరజ్కి మాత్రమే తెలుసు. సో అందుకని ప్రేమ ధీరజ్ని ఇటు వల్లిని విడదీసిందన్న కక్షతోటే ప్రేమను ఇలా చేశారు అనేసరికి ఏం మాట్లాడతామమ్మా అనగానే, అవునండి, నిజానికి నేనేమీ తప్పు చేయలేదు, నేను చేసేది అదే పని, కానీ ఎలా చేయమని చెప్పారు అంతే, దానివల్ల అది యూజ్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి మాట్లాడడంతో ఇదంతా ముందే చెప్పాలి కదా అని చెప్పనేసరికి చెప్దామని అనుకున్నాను మామయ్య గారు, చెప్పలేకపోయాను అనగానే, ఇదేమన్నా చేసిన తప్పులు చిన్న పెద్దవా నాన్న? చెప్పడానికి ప్రయత్నించడానికి ఇది వీళ్ళిద్దరినీ విడదీయడమే కాదు నాన్న, కడుపని చెప్పి అబద్ధం చెప్పి మరీ ఇంట్లోకి వచ్చింది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది అన్న విషయం నేను తెలుసుకున్నానో ఆ క్షణాన్ని దీన్ని మెడపట్టి బయటకు గెంటేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనని రమ్మని చెప్పలేదు. అలాంటి తప్పుడు తను ఎలా నాటకమాడి ఇంట్లో అడుగుపెట్టింది. అడుగడుగునే నన్ను మోసం చేస్తుంది నాన్న. పైగా ప్రేమ ధీరజులను కూడా విడతీసేసింది. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే దీనికెందుకు, పెళ్లి చేసుకోకపోతే దీనికెందుకు? ఇద్దరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకుంటే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం చేసి ఇంత దారుణంగా ఇంత ఇబ్బందిగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అంత అవసరమా? ఇలాంటి అవసరం లేని పనులు చేయడం అంత అవసరమా అని చెప్పి మాట్లాడేసరికి, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టేరా పెద్దోడా, ఏంటి చెప్పు వల్లి, ఎందుకు ఇదంతా చేశావు? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? పెళ్ళికి అబద్ధం చెప్పారనుకో, ఓకే, ఒప్పుకుంటాను. పెళ్లి తర్వాత అయినా నువ్వు నీ భర్త దగ్గర నిజాయితీగా ఉండాలని అనుకోలేదా? పెళ్లికి ముందే 10 లక్షల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాడు ఏమైపోతాడనుకున్నారు? ప్రతి క్షణం నరకం అనుభవించేవాడు. ఎవరికి ఏ విషయం చెప్పేవాడు కాదు. అసలు ఏమైందిరా, ఏం జరిగిందిరా అని అడిగినా కానీ ఏమీ లేదు అంటూ మాట దాటేసేవాడు. అలాంటి భర్తను నువ్వు మోసం చేశావు. అలాంటి భర్తను నువ్వు ఇబ్బంది పెట్టావు. అంత ఇబ్బంది పడి అంత దారుణంగా ఉండకూడదు వల్లి. చందు నిన్ను ఎంతలా ప్రేమించాడు. వాడికి నువ్వంటే ప్రాణం. అలా నిన్ను ఇష్టపడిన వాడు చందు. అలాంటిది వాడిని ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా
ఈ రకంగా నువ్వు మోసం చేస్తావని, ఈ రకంగా తనని బాధ పెడతావని కలలో కూడా అనుకోలేదు. మరి అలాంటి సందర్భంలో నువ్వు ఏం చేయాలి? అయినా ఒక్క క్షణం కూడా ఇది ఇక్కడ ఉండొద్దు నాన్న. ఇది ఇంట్లో ఉంటే ఇంకా ఇంకా గొడవలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇంట్లో విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళమ్మకు మూలను పెట్టి అన్నీ కూడా చెప్తుంది. ఇంట్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి వాళ్ళమ్మకు తెలియాలి. వాళ్ళమ్మ వేసే కుట్రలు కుతంత్రాలకి ఈవిడ గారు లొంగిపోయి ఈవిడ గారు మాత్రం చెప్పినట్టు చెయ్యకుండా వాళ్ళమ్మ చెప్పినట్టే చేసుకుంటూ వెళ్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామనండి ఆలోచిస్తున్నారు అనగానే, పెద్దోడా నీదే నిర్ణయం, నీ భార్య కాబట్టి అనగానే, లేదు నాన్న, దానితో నేను కలిసి ఉండలేను. నీకు నిజం తెలియక ఇన్ని రోజులు దాంతో మనసు చంపుకుని ఇష్టం లేకపోయినా దాని ఒక్క చూడడానికి కూడా అసహ్యం కలిగి ఆ రకంగా ఉంటే నేను అస్సలు పెళ్లి చేసుకోకపోదును. నా మనసుని ఎరిగే ఉంది, నా తండ్రి నా కోసం ఏదైనా మంచి చేస్తాడు అని గమనించాను అనుకున్నాను కాబట్టే నేను వల్లి మెడలో తాళి కట్టాను. కానీ ఇప్పుడు నాకు అదే ఉరితాడుగా మారింది అని నాకు అర్థం కాలేదప్పుడు అంటూ ఇంకా చందు చెప్పేసేసరికి, అది కాదురా, ఒక్క అవకాశం అనగానే, లేదు మామయ్య, వల్లి అక్కని ఇలా అంటున్నామని మరోలా కాదు, అవకాశాలు చాలానే ఇచ్చాము. ప్రేమ నగలు దొంగతనం చేసినప్పుడు అవకాశం ఇచ్చాము. అమూల్య విషయంలో ప్రేమ కుట్ర వల్లి అక్క కుట్ర చేసింది అన్న విషయం తెలిసిన తర్వాత కూడా మేము అవకాశం ఇచ్చాము. ఇంకా ఇంకా అవకాశాలు ఇచ్చాము. తర్వాత అమూల్య విషయంలో తప్పు చేసిందని తెలిసి మీకు చెప్పకుండా, అక్క ఎప్పటికైనా మారు అంటూ ఎంత మంచిగా చెప్పామో తెలుసా మామయ్య? అందరూ కలిసి ఉందాము, కలిసి కట్టుగా ఉందాము అని ఎంతో చక్కగా చెప్పాను. అప్పుడు కూడా మారలేదు. ఇంకా ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వల్లి అక్కలో మార్పు వస్తుంది అన్న ఆలోచన అయితే నాకు లేదు మామయ్య గారు. వల్లి అక్క మారే సమస్య లేదు. బావగారి కోసం అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్తుంది తప్ప బావగారిని మాత్రం సంతోషంగా చూసుకోవడం చేత కాదు అంటూ ఇంకా నర్మద చెప్పేసేసరికి, ఇప్పుడు ఏం చేద్దామంటావురా పెద్దోడా అని చెప్పాను. కానీ నాకేం తెలుసు నాన్న, నీకే తెలియాలి. నువ్వే ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. వల్లి నాకు అవసరం లేదు. వల్లి నా జీవితంలో ఉంటే నాకు నచ్చడం లేదు. నా జీవితంలోంచి వల్లిని తొలగించేసండి మెయిన్, తర్వాత విషయం తర్వాత అని చెప్పనేసరికి, అలాగా కాదురా పెద్దోడా, వల్లిని నువ్వు ప్రేమించి ఇష్టపడ్డావు కదా, పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు కదా అనగానే, ఎవరి కోసం ఎవరు బ్రతుకుతున్నారు నాన్న? వాళ్ళమ్మ చెప్పిన మాటలు వింటూ ఇక్కడికి వచ్చి మన కుటుంబాన్ని రెండు ముక్కలు చెయ్యాలనుకున్నది ఇది మన కోసం బ్రతుకుతుందా? దానికోసం అది బ్రతుకుతుంది. దాని స్వార్థం కోసం అది బ్రతుకుతుంది. ఇన్ని అబద్ధాలు చెప్పుకొస్తున్నానే, రేపన్న రోజున నా భర్తకు ఇందులో ఏ ఒక్క అబద్ధం చెప్పినా కానీ నా భర్త తట్టుకోగలడా? అసలే అమాయకుడు. నా భర్త జోలికి వస్తేనే ఊరుకోని దాన్ని నా భర్తను ఇంత బాధ పెడితే నా భర్త ఎంతలా బాధపడతాడు అన్న కొంచెమైనా దానికి ఇంగిత జ్ఞానం ఉండుంటే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని నాన్న. కానీ దీనికి ఆ బుద్ధి ఆ జ్ఞానం అలాంటివేమీ లేదు. భర్త గురించి ఆలోచన లేదు. భర్త ఏమైపోతాడు అన్న భయం లేదు. తనకు అసలు ఆలోచనే లేనప్పుడు నేను ఏం చేస్తాను నాన్న? ఏం చేయగలను? అయినా దీంతో నేను కలిసి ఉండలేను. ఇది నాకు అవసరమే లేదు. దీనితో కలిసి ఉండాలన్న ఆలోచన కూడా నేను చంపేసుకుంటాను నాన్న. నాకు ఇది వద్దే వద్దు అంటూ ఇంకా చందు కాస్త చాలా కోపంగా వెళ్ళిపోతాడు. అమ్మ నర్మద, వెళ్ళి ప్రేమను పిలుచుకురా అని చెప్పనేసరికి, ఆల్రెడీ మీ ప్రేమను పిలిచాను మామయ్య, వస్తుంది అనేసరికి ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చాక చందు ఇంకా ప్రేమకు మొత్తం విషయం అంతా చెప్తాడు. ఇది జరిగింది ప్రేమ, ఇందులో నా తమ్ముడు తప్పులేదు.
నువ్వు అర్థం చేసుకుని వాడిని దగ్గరకు తీసుకుంటే బాగుంటుంది. మీరిద్దరూ కలిసి ఉండడం వల్లీకి ఇష్టం లేదు. వల్లీనే గెలిపించాలి అని నువ్వు అనుకుంటే నా తమ్ముడిని వదిలేసి వెళ్ళిపో. లేదు, ఎవరో ఏదో చేస్తే నా భర్తను నేనెందుకు వదిలేసుకోవాలి? నా భర్తే నాకు లైఫ్, నా భర్తతోనే నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ భర్తతో కలిసి ఉండమ్మా అని చెప్పి చందు కాస్త చెప్తాడు. ఇంకా లోపలికి వెళ్ళడంతో ప్రేమ అని చెప్పి ఇంకా ప్రేమను కాస్త రామరాజు దగ్గరికి తీసుకొచ్చి, చూడు ప్రేమ, నువ్వు ధీరజు ఇష్టపడి చేసుకున్నా ఇష్టం లేకుండా చేసుకున్నా పెళ్ళే. మీరు ఆ పెళ్లి బంధానికి విలువ ఇచ్చే కదా ఒకరి కోసం ఒకరంటూ ఇంతిలా బ్రతుకుతున్నారు. ఒకరు కనిపించకపోతే మరొకరు తల్లడిల్లిపోతున్నారు. మరి ఇంత ప్రేమను మనసులో పెట్టుకుని ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇదంతా మీ వాళ్ళు కక్షతో చేసిందే, నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా ఆ ఇంటికి దూరంగా తీసుకువెళ్ళిపోవడానికి అని చెప్పనేసరికి అర్థమైంది. ఇంట్లో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఈ వల్లియక్కే సలహా ఇచ్చిందంట కదా, మా అన్నయ్య నాకు అన్నీ చెప్పాడు అనేసరికి అది నేనా అని చెప్పాను కానీ చంప పగల కొడుతుంది ప్రేమ. నువ్వే నా భర్తకు నన్ను దూరం చేయాలి అని మా వాళ్ళకి సలహా ఇచ్చావంట కదా, మరొక పెళ్లి చేసుకోమని. నా భర్తను వదిలేసి నేను మరొకరితో తాళి కట్టించుకుంటానని ఎలా అనుకున్నావు? ధీరజ్ మీద ఏదో ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాను కదా అని శాశ్వతంగా జీవితాంతం ధీరజ్కి దూరంగానే ఉంటానా ఏంటి? ధీరజ్ అంటే నా ప్రాణం. నా ప్రాణాన్ని వదిలి నేను ఎటు పోవాలని కూడా అనుకోను. నా భర్తను వదిలి క్షణం కూడా ఉండలేను అంటూ ప్రేమ కాస్త వెళ్ళి ధీరజ్ని హత్తుకునేసరికి ఇంకా వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని అందరూ కూడా చెప్పడంతో ఇంకా వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు రామరాజు. అయితే ఒక్క నిమిషం అమ్మా, ఎక్కడున్నా కొంచెం అణిగిమణిగి ఉంటే చాలా బాగుంటుంది. నీ జీవితం, నీ పల్లె వెలుగులు అంతా కూడా బాగుంటాయి. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండి మీ అమ్మ కుళ్ళు కుతంత్రాలు నేర్చుకుని ఏ కుటుంబంలోకి అడుగుపెట్టినా ఇలా కుటుంబాన్ని విడదీయాలని చూస్తే మాత్రం ఎప్పటికీ నీకు కలిసి రాదు. వెళ్ళిపో అమ్మా, మా కుటుంబంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో. నా కొడుకుకి ఇష్టం లేకుండా నేను ఏమీ చేయలేను. నువ్వు ఏదైనా చేసుకోవాలనుకుంటే నీ ఇష్టం. నా కొడుకును మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. నా కొడుకు అసలే చాలా అమాయకుడు అని చెప్పి రామరాజు కాస్త చెప్తాడు. అది కాదు మావయ్య, ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను మావయ్య, నన్ను క్షమించను మావయ్య, ప్లీజ్ మావయ్య, ఇంకెప్పుడు చెయ్యను మావయ్య అని చెప్పి ఎంతగానో బ్రతిమాలినా కానీ ఇంకా రామరాజు చందు అయితే ఎప్పుడైతే అలా విదిలించుకుని వెళ్ళిపోయాడో రామరాజు కూడా చందుకే సపోర్ట్గా ఉంటూ ఇంకా రామరాజు ఇటు బుజ్జమ్మ వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళి పెద్దోడా అని పిలిచేసరికి బయట కూర్చుని ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకోరా, వల్లికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనగానే లేదు అమ్మ, అవకాశాలు ఇచ్చి నాకు ఓపిక నశించింది. తను నా లైఫ్లో ఉండడం కంటే నా లైఫ్లోంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాను, అర్థం చేసుకోండి అని చెప్పడంతో సరేనని వదిలేండి నాన్న, ఇంకా నేను వల్లితో కలిసి ఉండలేను, వల్లిని నా లైఫ్లోంచి శాశ్వతంగా తప్పించండి అంటూ ఇంకా చందు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. వల్లి మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది. ఇంకా ఈలోపు భాగ్యానికి ఫోన్ చేసి వచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళిపో, ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు చేసి నీ కూతుర్ని ఇక్కడ ఉంచావు కదా, నీ కూతురు ఇంకిక్కడ ఉండాల్సిన పరిస్థితి లేదు, నీ కూతుర్ని తక్షణమే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడడంతో సరేనని ఇంకా తన కాస్త వస్తుంది. వచ్చేసరికి ఇంక ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా ఉండకూడదు అని చెప్పారు కదా, చెప్పడంతో రామ్మి మనం వెళ్ళిపోదాం అనగానే లేదు బా ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటాను అనగానే చీ అని అన్న తర్వాత కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం నీకు లేదు, ఏం చేయాలో ఏం చెప్తానో రా అని చెప్పి ఇంకా తనని కాస్త భాగ్యం బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది. ప్లీజ్ బా అని ఎంత బ్రతిమాలుతున్నా కానీ చందు మాత్రం
గురించి అయితే అస్సలు ఆలోచించకుండా ఇంట్లోకి వచ్చి వల్లి మొహం మీదే తలుపు వేసేస్తాడు. ఎవ్వరు కూడా తలుపు తీయడానికి వీల్లేదు అంటూ చందు గట్టిగా చెప్తాడు. ఇంకా వల్లిని తీసుకుని భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, వల్లికి ఎప్పటికైనా సరే బుద్ధి రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.